సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్ ఫైనల్లీ ఇప్పుడు ది లెజెండ్, ది ఐకాన్ గోల్డ్బర్గ్ రిటర్న్ కన్ఫామ్ కనిపిస్తుంది అనే మాట. ఎందుకంటే మీద గుర్తుండొచ్చు, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే ప్రతి ఒక్క వీడియో చూస్తారంటే మీ అందరికీ ఒకటి తెలిసే ఉంటుంది. అంటే మన జేవుస్ అండ్ మన గుంథర్ మ్యాచ్ ఈ రాలో జరిగింది కదా. సో ఈ రా కోసం అంటే మన గుంథర్ వర్సెస్ జేవుస్ మ్యాచ్ కన్ఫామ్ అయినప్పటి నుంచే గోల్డ్బర్గ్ రిటర్న్ అని మనకి ఇలాంటి రూమర్స్ వచ్చినాయి అన్నమాట. అండ్ రీసెంట్లీ ఏమైంది, మ్యాచ్ జరిగింది కానీ గోల్డ్బర్గ్ రాలేదు. అండ్ హైలైట్ ఏంటంటే మన గుంథర్ జేవుస్కి ఓడిపించి న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోయింది కదా. సో దాని తర్వాత ఈ రూమర్స్ అనేది ఇంకా పెరిగిపోయినాయి బాస్. అంటే గోల్డ్బర్గ్ వస్తున్నాడు అని ఈ రూమర్స్ ఇంకా పెరిగిపోయినాయి అన్నమాట. అండ్ హైలైట్ ఏంటంటే నిన్నటి నుంచి అయితే ఇంకా ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి. అంటే మన గోల్డ్బర్గ్ రిటర్న్ చేస్తాడు, అది ఎప్పుడు అనుకుంటున్నారు, నెక్స్ట్ రాలో మన గోల్డ్బర్గ్ రిటర్న్ చేస్తాడని ఇలాంటి రూమర్స్ అనేది ఒకటిసారి ఇంకా చాలా వస్తున్నాయన్నమాట. అండ్ ఈ రూమర్స్ పైన అంటే ఒక అగ్గిలో నెయ్యి వేసినట్టు అయిపోయింది అనమాట. అంటే ఆల్రెడీ చాలామంది గోల్డ్బర్గ్ వస్తాడు అనుకుంటున్నారు. అండ్ కరెక్ట్ ఇలాంటప్పుడే మన గోల్డ్బర్గ్ ఏం చేసినారు, వీడొచ్చు మీ స్క్రీన్ పైన మన గోల్డ్బర్గ్ ఒక ట్వీట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఓవర్ అని ఇక్కడ చాలా క్లియర్గా రాసినారు అనమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఓవర్ అని చాలా క్లియర్గా రాసేసినారు. సో దీని అర్థం ఏంది అంటే గోల్డ్బర్గ్ రిటర్న్ తీసేసినారు బాస్. అంటే మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి కానీ దాని పైకి వెళ్ళి గోల్డ్బర్గ్ రిటర్న్ బి అంటే స్వయంగా మన గోల్డ్బర్గ్ తీసేసినారనేమాట. చాలా క్లియర్లీ హింట్ ఇస్తున్నారు మన గోల్డ్బర్గ్. సో ఇప్పుడు మన గోల్డ్బర్గ్ హింట్ ఇస్తున్నాడా, టీచ్ చేస్తుండా, లేదా ఫ్యాన్స్కి అంటే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ కొంచెం ఆడుకుంటున్నాడా, అది మనకి నెక్స్ట్ రాలో అని తెలిసిపోతే. ఎందుకంటే నెక్స్ట్ రాలో గోల్డ్బర్గ్ రిటర్న్ చేస్తాడు మన గుంథర్తో. అంటే మన గుంథర్ వర్సెస్ మన గోల్డ్బర్గ్ మ్యాచ్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ సౌదీ అరేబియాలో జరుగుతుందని ఇలాంటి రూమర్స్ అనమాట. అండ్ ఒకవేళ ప్లాన్స్ కొంచెం అటు ఇటు అయితే మేబీ సమ్మర్ స్లామ్లో ఈ మ్యాచ్ అనేది జరగచ్చు అనమాట, గోల్డ్బర్గ్ వర్సెస్ మన గుంథర్. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేమనిపిస్తుంది అంటే రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట, మన గోల్డ్బర్గ్ రిటర్న్ చేశాడని. మన గోల్డ్బర్గ్ ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ అందరూ టీజ్ బి ఇచ్చేసినారు ఓవర్ నెక్స్ట్ అన్నట్టు, చాలా క్లియర్లీ టీజ్ ఇచ్చినారనమాట. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది అంటే మన గోల్డ్బర్గ్ రిటర్న్ చేస్తారా? అండ్ రిటర్న్ చేస్తే అసలు అంటే మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో మ్యాచ్ జరిగితే మంచిది. ఎందుకంటే సౌదీ అరేబియా వాళ్ళు ఏంటంటే గోల్డ్బర్గ్ కోసం అంటే ఓపెన్గా చెప్పాలంటే ఓన్లీ గోల్డ్బర్గ్ అని కాదు, లెజెండ్స్ల కోసం వాళ్ళు చాలా డిమాండ్ చేస్తారనమాట. సో అందుకనే నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో గుంథర్ వర్సెస్ గోల్డ్బర్గ్ మ్యాచ్ అనేది జరగచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు చూడాలి, ఇప్పుడు నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అని జరుగుతుందా లేదా సమ్మర్ స్లామా చూడాలన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన, మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు మన గుంథర్ అంటే గుర్తొచ్చింది బాస్, మన రీసెంట్లీ మన గుంథర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిచినారు, జేవుస్కి ఓడిపించేసినారు కదా. సో దాని తర్వాత అంట మన గుంథర్ బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు అంటే ఒక చిన్న ఇంటర్వ్యూలో చెప్పినారనమాట మన గుంథర్ ఈ మాట. సో గుంథర్ ఏమన్నారంటే ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ గెలిచి బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు అంట బ్యాక్ స్టేజ్ ఎవరంతా వెల్కమ్ చేయలే అంట. అంటే ఇప్పుడు ఒక ఛాంపియన్షిప్ గెలిచినట్టు బ్యాక్ స్టేజ్ చాలా మంది ఇట్లా క్లాస్ కొడతారన్నమాట, అంటే కంగ్రాచులేషన్ అని చెప్తారన్నమాట, ఒక చిన్న సెలబ్రేషన్ టైప్ జరుగుతుంది అనమాట. బట్ అలాంటిది ఏం జరగలేదంట, బ్యాక్ స్టేజ్ ఎవరు లేరంట. మన గుంథర్ వెళ్ళినప్పుడు గొరిల్లా పొజిషన్లో కూడా ఎవరు లేరంట, ఎవరంతా ఏమో సెలబ్రేట్ చేయలేదు, ఎవరు కంగ్రాచులేషన్ అని చెప్పలేదు, అంటే ఎవరు ఏం చేయలేదు అని ఈ టైప్లో మన గుంథర్ ఇంత పెద్ద మాట చెప్పినారు. అండ్ దాని తర్వాత మన గుంథర్ ఏమన్నారంటే అయినా నాకేం అవసరం లేదులే, అంటే ఒకడున్నా ఒకడు లేకపోయినా నాకేం ఫరక్ పడదన్నమాట. ఎందుకంటే ఇక్కడ నేను ఫ్రెండ్షిప్ చేయడానికి, రిలేషన్స్ చేయడానికి ఇక్కడ నేను రాలేదు, ఇక్కడ నేను బిజినెస్ కోసం వచ్చినాను. అండ్ నా బిజినెస్ చాలా జోరుగా నడుస్తున్నట్టు మన గుంథర్ చాలా క్లియర్లీ అంటే ఈ మాట చెప్పినారు. అండ్ ఎక్కడనో ఆ బాధ కనిపించింది అన్నమాట గుంథర్ మాటలు. అంటే బ్యాక్ ఎవరంతా పట్టించుకోలేదని మన గుంథర్కి. బట్ నాకు తెలిసి మన గుంథర్ ఏదో ఉట్టి చెప్తున్నారు కూడా స్టోరీ లైన్ ప్రకారం. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ కంపల్సరీ ఉంటారు బాస్, గొరిల్లా పొజిషన్లో చాలామంది ఉంటారు, కంపల్సరీ కంగ్రాచులేషన్స్ అని చెప్తారన్నమాట. సో ఉండొచ్చు, బట్ స్టోరీ లైన్ కోసం మన గుంథర్ ఈ టైప్లో చెప్పినారు బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు జేవుస్ కోసం నెక్స్ట్ ఏందని ఈ టైప్లో మీలో కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారన్నమాట. సో చూడండి, ఇప్పుడు కన్ఫామ్గా చెప్పలేము, బట్ ఒక రూమర్ మాత్రం వస్తుంది. అండ్ రూమర్ ఏంటంటే ఈ సంవత్సరంలో అంట మన జేవుస్ అండ్ జిమ్యూస్ అంటే మన ది ఊసోస్ మనకి రీయూనియన్ చూడడానికి దొరుకుతుందంట. అంటే ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళు కలిసే ఉన్నారు, అంటే వాళ్ళు విడిపోలేదు జిమ్యూస్ జేవుస్. బట్ ఏంటంటే ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్లా కనిపిస్తలేరు కదా. అంటే ఈ అప్డేట్ కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారు అంటే వీళ్ళు విడిపోలే కదా, రీయూనియన్ ఏందని అనుకుంటున్నారు. బట్ ఏంటంటే వీళ్ళు ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్లా ఫైట్ చేస్తలేరు. ఒక ది ఊసోస్ అనే ఒక టీం ఉండే కదా వీళ్ళది, జేవుస్ అండ్ జిమ్యూస్ అది. సో దాని రీయూనియన్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో ఈ సంవత్సరంలో అని చెప్పినారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో
అంటే ఇప్పుడు ఒక వారం 2 వారాలనే అయిపోతుందా లేదా ఇంకా 1-2 months 2-3 నెలలు పడుతుందా చూడాలి. బట్ ఈ సంవత్సరంలో అని ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో ఈ అప్డేట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరంలో ఇక ఎప్పుడైనా అంటే ఇక ఎప్పుడైనా ఈ సంవత్సరంలో ఎప్పుడైనా కావచ్చు. ఈ సంవత్సరంలో ఇంకా 6 months ఉన్నాయన్నమాట మన దగ్గర. సో ఈ 6 months లోపు ఇక ఎప్పుడైనా ది ఊసోస్ది రీయునైట్ కావచ్చు అనమాట. సో మేబీ సమ్మర్స్లామ్ కంటే ముందు కావచ్చు అనుకుంటా, మేబీ చెప్పలేము. సమ్మర్స్లామ్లో బిగ్గెస్ట్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం మేబీ ఈ టైప్లో ఏమైనా కావచ్చు అనుకుంటా. సో చూద్దాం. సో మీరు ది ఊసోస్ రీయూనియన్ కోసం మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? మీ నాకు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ ఒక చాలా పెద్ద రూమర్ గురించి అప్డేట్ ఇవ్వబోతున్నాను. అండ్ నాకు తెలిసి ఈ రూమర్ కోసం మీలో చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట. అండ్ అది ఏంటంటే ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ అసలు ఎప్పుడు హీల్ టర్న్ చేస్తాడు? మాకు హీల్ ర్యాండీ ఆర్టన్ కావాలి, మాకు విలన్ ర్యాండీ ఆర్టన్ కావాలి, ఒక పాత ర్యాండీ ఆర్టన్ కావాలి మాకు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ర్యాండీ ఆర్టన్ కొంచెం వీక్గా ఉన్నాడు అనమాట. మాకు ఒక హీల్ ర్యాండీ ఆర్టన్ కావాలని ఈ టైప్లో మన ఛానల్లో ఎప్పటి నుంచో డిమాండ్ ఉందన్నమాట. అండ్ ఫైనల్లీ ఎవరెవరు మన ర్యాండీ ఆర్టన్కి ఒక హీల్ సూపర్ స్టార్లా చూడాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఒక మంచి రూమర్ అన్నమాట. అండ్ ఆ రూమర్ ఏంటంటే బాస్, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఒక్కసారి మీరు ఒక పని చేయండి, ఈ టోర్నమెంట్ ఒక మ్యాచ్ కార్డ్ పైన ఒక కన్నేయండి ఫస్ట్. ఇక్కడ మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు? ఇక్కడ మన ర్యాండీ ఆర్టన్ రిటర్న్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన WWE సర్వనాశనం చేసింది. నేను మీ అందరికీ ముందే చెప్పేసినాను. అంటే ర్యాండీ ఆర్టన్ రిటర్న్కి వాళ్ళు కొంచెం సీక్రెట్ పెట్టి, అంటే ర్యాండీ ఆర్టన్ ఒకసారి థీమ్ సాంగ్ ప్లే చేస్తే ఇంకా క్రాక్గా ఉంటుండే అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళు రిటర్న్ని కొంచెము అంటే సర్వనాశనం చేసి పడేసినారనమాట. కానీ మీరు ఒకటి అంటే ఈ మ్యాచ్ అసలు నేను మీ అందరికీ ఎందుకు చూపిస్తున్నానంటే, దీని ఇంకా ఇంకో రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే కోడీ రోడ్స్ ఉన్నాడు బాస్. అంటే కోడీ రోడ్స్ ఈ టోర్నమెంట్లో అంటే ఫేటల్ 4 మ్యాచ్లో ఉన్నాడు అనమాట. అండ్ కోడీ రోడ్స్ ఒకవేళ గెలిస్తే జస్ట్ మీరు ఒకసారి ఊహించండి, జస్ట్ ఒక రూమర్ గురించి చెప్తున్నాను. అండ్ ఆ రూమర్ ఏంటంటే కోడీ రోడ్స్ ఒకవేళ గెలిస్తే, కోడీ రోడ్స్ ఈ ఫేటల్ 4 మ్యాచ్ గెలిస్తే, అండ్ ఇంకొకటి మన ర్యాండీ ఆర్టన్వి గెలిస్తే, ఫేటల్ 4 మ్యాచ్ ర్యాండీ ఆర్టన్ ఉన్నాడు కదా ఇంకో మ్యాచ్లో, అంటే ఇద్దరిది వేరే మ్యాచ్, బట్ ఈ టోర్నమెంట్ మ్యాచ్ అనమాట. సో వీళ్ళిద్దరు ఇలా వేరే మ్యాచ్లో గెలిచి ఒకవేళ వీళ్ళు ఫేస్ టు ఫేస్ వస్తే, ఒకవేళ ఫైనల్స్లో వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరిగితే, అండ్ ఆ ఫైనల్ మ్యాచ్లో ఒకవేళ కోడీ రోడ్స్ ర్యాండీ ఆర్టన్కి పిన్ చేసి మరి ఓడిపిచ్చేస్తే, దాని తర్వాత ఏమవుతుంది మీకు అర్థమవుతుందా? దాని తర్వాత వస్తుంది మా ర్యాండీ ఆర్టన్ది హీల్ టర్న్. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ కోడీ రోడ్స్ ప్రెజెంట్ ఒక ఫ్రెండ్లా ఉన్నాడు. బట్ మన కోడీ రోడ్స్ అంటే మన కింగ్ ఆఫ్ ద రింగ్ అంటే ఈ ఫైనల్స్ మ్యాచ్లో ఒకవేళ కోడీ రోడ్స్ అంటే జస్ట్ ఒక రూమర్ అన్నమాట. ఒకవేళ వీళ్ళు ఫైనల్స్ వరకు వస్తే, ఒకవేళ కోడీ రోడ్స్ గెలిచి ర్యాండీ ఆర్టన్ గెలిచి అంటే వీళ్ళు టోర్నమెంట్ మ్యాచెస్ ఇలా రౌండ్స్ వీళ్ళు గెలిచి ఒకవేళ ఫైనల్స్లో వస్తే మాత్రము ఇక మీరు అర్థం చేసుకోండి బాస్. అండ్ అది ఏంటంటే ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ మాత్రం క్లోజ్ వచ్చిందని. ఎందుకంటే ఒకవేళ కోడీ రోడ్స్ ర్యాండీ ఆర్టన్ ఓడిపించేస్తలేదా, ఇక ర్యాండీ ఆర్టన్ దగ్గర ఇంకేం మిగిలేదన్నమాట. ర్యాండీ ఆర్టన్లో ఉన్న అసలైన హీల్. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్కి నిజం చెప్పాలంటే ఎవరెవరు చాలా సంవత్సరాల నుంచి WWE చూస్తున్నారో అలా చాలా బాగా తెలుసు అన్నమాట. ర్యాండీ ఆర్టన్కి మేము చిన్నప్పటి నుంచే ఒక హీల్లో చూసినాం అన్నమాట. అది ఏదో ఇప్పుడిప్పుడే ఒక బేబీ ఫేస్ ప్లే చేస్తుండనమాట. అసలు ర్యాండీ ఆర్టన్ హీల్లోనే కింగ్ అనమాట. సో ఇప్పుడు ఏమైపోతా అంటే కోడీ రోడ్స్ ఓడిపోగానే ఇక మనోడు కొంచెం హట్ అయిపోతాడు అనమాట. దాని తర్వాత ఇక మొత్తంకే మన ర్యాండీ ఆర్టన్ ఒక హీల్ సూపర్ స్టార్లా మారిపోతాడు. అండ్ దాని తర్వాత మొదలవుతుంది అస్సలైన స్టోరీ. అండ్ అది ఏంటంటే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ ఫ్యూడ్ అనమాట. ఎందుకంటే ఈ ఫ్యూడ్ నిజంగా చాలా క్రాక్ ఉంటుంది. ఎందుకంటే ఇలా మధ్య చాలా పాత హిస్టరీ ఉంది, లెగసీ హిస్టరీ ఉంది అనమాట. సో అందుకనే ఈ ఫ్యూడ్ జరిగినప్పుడు లేదా నెక్స్ట్ లెవెల్ వెళ్తాయన్నమాట. నిజంగా కొంచెం మజా వస్తాయి. అండ్ ర్యాండీ ఆర్టన్ జబర్దస్త్ హీల్లా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇదంతా ఒక రూమర్ అనమాట. సో చూడాలి ఇప్పుడు ఈ రూమర్ నిజమైతే లేదు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ రూమర్ అనిపించింది. అండ్ మీకు తెలుసు చాలా రూమర్స్ నిజమైతే అనమాట. సో చూద్దాం, ఒకవేళ ఈ రూమర్ నిజమైతే మంచిది అనుకుంటున్నాను. కానీ ఈ రూమర్ నిజం కావాలంటే వీళ్ళు ఫైనల్స్లో రావాలంటే కోడీ రోడ్స్ అంటే ఆ ఫేటల్ 4 మ్యాచ్ ఆ టోర్నమెంట్ది అంటే ఆ రౌండ్ మ్యాచ్ అంటే ఫస్ట్ రౌండ్ మ్యాచ్ గెలవాలన్నమాట. ర్యాండీ ఆర్టన్ ఇంకో ఫేటల్ 4 మ్యాచ్లో గెలవాలన్నమాట. అంటే వీళ్ళు గెలిచి అంటే వీళ్ళు ఫైనల్స్లో రావాలి. అప్పుడు ఒక్క అసలైన స్టోరీ మొదలైతే. సో ఇప్పుడు మీరు ఏమంటారు దీనిపైన? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు బాస్, మీకు ఒకటి తెలుసు అనుకుంటా, అంటే మీరు మనీ ఇన్ ద బ్యాంక్ చూసినారంటే మీ అందరికి తెలిసి ఉంటుంది. అండ్ అది ఏంటంటే మన
మనీ ఇన్ ద బ్యాంక్లోనే మన ట్రిపుల్ హెచ్ ఏంటంటే ఈసారి రసల్ మేనియా మళ్ళొక్కసారి అంటే మన ఇప్పుడు రసల్మేనియా 42 ఉంది కదా, అంటే నెక్స్ట్ ఇయర్ రసల్మేనియా 42 జరుగుతుంది కదా. సో ఆ రసల్ మేనియా మళ్ళొక్కసారి లాస్ వేగస్లోనే జరగబోతుందని మన గేమ్ ట్రిపుల్ హెచ్ అనౌన్స్మెంట్ చేసినారనమాట. అసలు ప్లాన్స్ మొత్తం వేరే ఉండే అండ్ ఇప్పుడు మొత్తం చేంజెస్ అయిపోయినాయి అనమాట. డబ్ల్యూడబ్ల్యూ చాలా గడబడి చేస్తుంది అనమాట. అండ్ చాలా మందికి నచ్చలేదు. అంటే వీళ్ళు ఫస్ట్ ఒక సిటీ కోసం పేరు అనౌన్స్మెంట్ చేసి అండ్ మళ్ళొకసారి అక్కడ నుంచి క్యాన్సిల్ చేసి, అంటే ఈ సంవత్సరం ఎక్కడ జరిగిందో రసల్ మేనియా మళ్ళొకసారి నెక్స్ట్ ఇయర్ అక్కడే చేస్తున్నాం మేము రసల్ మేనియా అని చాలా గర్వంగా వీళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ట్రిపుల్ హెచ్ అయితే ఏమంటుండే అంటే ఏదైనా ఒకటి చాలా జబర్దస్త్ జరిగినప్పుడు దాన్ని రెండోసారి చేస్తే ఇంకా మజా వస్తుంది అన్నట్టు ఈ టైప్లో వీళ్ళు ఇంకా ప్రమోషన్ చేస్తారు, ఇంకా ప్రమోట్ చేస్తున్నారు అనమాట. సో అంతా చూసి వీళ్ళకి అంటే ఫ్యాన్స్కి అసలు నచ్చలేదు బాస్. అండ్ ఒక్కసారి మీరు ఈ ఫోటోని చూడండి, ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తా చూడండి. ఇక్కడ మీకు లైక్స్లో అండ్ డిస్లైక్స్లో మీకు తేడా చాలా క్లియర్లీ కనిపిస్తుంది అనుకుంటా. లైక్స్ ఎంత ఉన్నాయి, 1200 లైక్స్ ఉన్నాయన్నమాట. అండ్ 1800 డిస్లైక్స్ ఉన్నాయి బాస్. మీకు అర్థమవుతుందా? 1200 లైక్స్, 1800 డిస్లైక్స్ అనమాట. సో ఎవరికి నచ్చడం లేదు బాస్. మీకు తెలుసా ఈ డిస్లైక్లు వస్తాయి కదా, ఈ డిస్లైక్ల వల్లనే జేయూసోబి ఓడిపోయింది అనమాట ఓపెన్గా చెప్పాలంటే. సో ఫ్యాన్స్ హేట్ అనేది చాలా క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూ నిజం చెప్తున్నాను ఈ మధ్యలో చాలా హేట్ ఫేస్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా బేకార్ బుకింగ్ వల్ల, ఇంకోటి ఏంటంటే ఇష్టం ఉన్నట్టు అంటే ఏదేదో చేంజెస్ చేయడం, స్టోరీ లైన్ మార్చేయడము, అసలు ఒక సిటీకి వస్తాం అనౌన్స్మెంట్ చేసి ఇంకో సిటీలో అంటే మేము రసమే చేస్తున్నామని మళ్ళీ అనౌన్స్మెంట్ చేయడం, అంటే ఇలాంటివి ఎప్పుడు జరగలేదు అనమాట. అండ్ ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఇలాంటి జరుగుతుంది. సో ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు అనమాట. అసలు ఏందిరా బాబు వీళ్ళు ఇష్టం అంటే ఏం చేస్తున్నారంటే వీళ్ళు మనకి ఫ్యాన్స్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా అని ఈ టైప్లో ఇక ఫ్యాన్స్ మజాక్ అన్నట్టుగా వీళ్ళు మన ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఏం చేయగలరు బాస్? ఫ్యాన్స్ ఇప్పుడు ఏం చేస్తారు? ఫ్యాన్స్ అలా వాయిస్ లేపుతారు. అండ్ అలా వాయిస్ అలా ఏ టైప్లో లేపుతారు? లైక్స్ డిస్లైక్స్లోనే అలా లేపుతారు అనమాట. అండ్ అలా లేపుతున్నారు అలా వాయిస్ అంటే చూపిస్తున్నారు అనమాట. అంటే మీరు ఒక్కరికి మాట ఇచ్చి మీరు మాట తప్పితే మీరేం మనిషిరా బాబు అన్నట్టు వీళ్ళు ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు. డిస్లైక్లు పెరుగుతున్నాయి అనమాట. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చాలా కోపం కొంతమంది లైక్స్ డిస్లైక్లు చూపిస్తారు, కొంతమంది ట్వీట్స్ చేసి అంటే ఎక్స్లో ట్విట్టర్లో ట్వీట్ చేసి అలా కోపం చూపిస్తారు అనమాట. సో ఈ టైప్లో చాలా జరుగుతుంది అనమాట. ప్రెసెంట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూఈ చాలా అంటే చాలా హేట్ ఫేస్ చేస్తుంది డార్లింగ్. సో ఇప్పుడు బాస్ నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. అండ్ ఐ హోప్ మీరు చాలామంది క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అండ్ అది ఏంటంటే చాలా సీరియస్ క్వశ్చన్ అనమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ అది ఏంటంటే మన జాన్ సీనాకి హీల్ టర్న్ చేసి, అంటే జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ ఎప్పుడు అంటే హీల్ టర్న్ చేయలేక బిగ్గెస్ట్ బేఫేస్ సూపర్ స్టార్ హీల్ టర్న్ చేసి 100 రోజులు కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీకు మన జాన్ సీనాది ఈ హీల్ టర్న్ నచ్చిందా నచ్చలేదా? అంటే ఓపెన్గా చెప్పండి. అంటే యావరేజ్ కనిపించిన యావరేజ్ అని చెప్పండి, లేదా మంచిగా ఉందంటే మంచిగా ఉందని చెప్పండి, లేదా బేకార్ అంటే బేకార్ అని చెప్పండి. బట్ చెప్పండి జాన్ సీనాది అంటే యాజ్ అ హీల్ టర్న్ 100 రోజులు కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట హీల్ క్యారెక్టర్కి. సో హీల్ క్యారెక్టర్ అసలు మీకు నచ్చిందా నచ్చలేదా? మీకు ఏమనిపిస్తుందో, లేదా ఇంకా మన జాన్ సీనా ఇంకేం చేస్తే మంచిగా ఉంటుందో, మీకోసం ఏమైనా మీ దగ్గర ఏమైనా మంచి స్టోరీలు ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు అనమాట. సో చూద్దాం ఎవరెవరు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తారు. సో ఇప్పుడు మనము నెక్స్ట్ వీక్ కాపోయే ఒక రిటర్న్ గురించి మాట్లాడుతుంటే అంటే ఆల్రెడీ నేను మీ అందరినీ నిన్న చెప్పినాను నెక్స్ట్ వీక్ ఒక సర్ప్రైజ్ రిటర్న్ కావచ్చు మేబీ, ఎందుకంటే వీళ్ళు ఒక సూపర్ స్టార్కి హైడ్ చేసినారు. సో ఇప్పుడు ఆ సూపర్ స్టార్ మేబీ మిస్టర్ ఇగ్వానా కావచ్చు అని ఈ టైప్లో ఒక రూమర్స్ అన్నమాట. ఎందుకంటే మిస్టర్ ఇగ్వానా అంటే ఆల్రెడీ అంటే ఎన్ఎక్స్టీలో అంటే మన ఏంటంటే ఓపెన్ చెప్పాలంటే AAA సూపర్ స్టార్ అనమాట. కానీ రీసెంట్లీ వాళ్ళు ఒక ఈవెంట్ చేశారు కదా, దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది అనమాట మనకి. సో అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎన్ఎక్స్టీలో కాకుండా డైరెక్ట్గా మెయిన్ రోస్టర్లో తీసుకొస్తుంది అని డైరెక్ట్గా మన మిస్టర్ ఇగ్వానా చెప్పినారన్నమాట. సో అందుకని మేబీ 4th మెంబర్ మిస్టర్ ఇగ్వానా కావచ్చు, లేదా ఇంకో వేరే సూపర్ స్టార్వి కావచ్చు, లేదా ఒక సర్ప్రైజ్ రిటర్న్వి కావచ్చు. కానీ జస్ట్ కావచ్చు అనమాట, ఎందుకంటే రూమర్స్ మాత్రం ఉన్నాయి. అందుకని నేను అందరితో ఈ రూమరు షేర్ చేసినాను బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జాన్ మాక్స్లీ అంటే డీన్ ఆంబ్రోస్ గురించి. ఎందుకంటే చూడండి మనం అందరం అంటే చాలా మంది మన డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ కోసం మనం చాలా అంటే చాలా వెయిట్ చేస్తాం అన్నమాట. కానీ మన డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక సూపర్ స్టార్ ఉన్నాడు. ఆ సూపర్ స్టార్ మన డీన్ ఆంబ్రోస్ రిటర్న్ కోసం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు మన కైరన్ క్రాస్. ఎస్ బాస్, మన కైరన్ క్రాస్ ఇంతకు ముందువి మన డీన్ ఆంబ్రోస్ గురించి మాట్లాడి అండ్ మళ్ళీ ఒకసారి చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాడు అనమాట. అండ్ కైరన్ క్రాస్ ఏమని చెప్పిండంటే చూడండి, ఇప్పుడు మన జాన్ మాక్స్లీ అంటే డీన్ ఆంబ్రోస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే
ఇప్పుడు వేరే రెస్లింగ్ కంపెనీలో ఉన్నాడు కదా మన జాన్ మాక్స్ అనే డీన్ ఆంబ్రోస్, అంటే అందుకని ఇప్పుడు ఎక్కడున్నా అంటే మంచిగా ఉన్నాడు అనే మాట. మన డీన్ ఆంబ్రోస్ అంతా బాగానే ఉంది, బట్ ఏంటంటే మన అంటే ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో అది అక్కడే ఎండ్ అయిపోతే మంచిగా ఉంటుంది. అంటే మన కైరన్ క్రాస్ ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నాడు, అండ్ మన ఇప్పుడు జాన్ మాక్స్ అంటే మన డీన్ ఆంబ్రోస్ లేడు కదా. సో డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూలో తిరిగి వస్తే ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ చేద్దాం అన్నట్టు మాట్లాడుతున్నాను అనమాట. అండ్ ఏమి స్టార్ట్ అయింది అంటే ఇలా మధ్యలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం అనుకోకుండ్రి, ఏంటంటే ఒక స్టోరీ ఉందన్నమాట. అండ్ ఆ స్టోరీ ఏంటంటే మన డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నప్పుడు మన డీన్ ఆంబ్రోసే మన ట్రిపుల్ హెచ్తో మాట్లాడినమాట. అంటే మన కైరన్ క్రాస్ ఒక మంచి టాలెంటెడ్ సూపర్ స్టార్, సో కైరన్ క్రాస్ లాంటి సూపర్ స్టార్ మన డబ్ల్యూడబ్ల్యూ ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. అంటే ఒక టైప్లో మన డీన్ ఆంబ్రోసే మన కైరన్ క్రాస్కి డబ్ల్యూడబ్ల్యూ తీసుకొచ్చానమాట ఆ టైంలో. అంటే మన డీన్ ఆంబ్రోసే వీళ్ళకి అంటే ట్రిపుల్ హెచ్కి అండ్ కైరన్ క్రాస్కి కల్పించాడు అనమాట. అంటే ఇలా డీల్ చేయించాడు అనమాట. సో అందుకనే ఒక స్టోరీ ఉందన్నమాట వీళ్ళ దగ్గర. అంటే మన డీన్ ఆంబ్రోసే హెల్ప్ చేసిండు అనమాట డబ్ల్యూడబ్ల్యూ తీసుకురానికి మన కైరన్ క్రాస్కి. సో అందుకనే ఒకటి ఉందన్నమాట. అంటే మనం అంటే ఇలా మధ్యలో మ్యాచ్ జరిగితే ఇంకా మంచిగా ఉంటుంది, ఒక మంచి స్టోరీ ఉంటుంది అని ఈ టైప్లో కోరిక ఉందన్నమాట కైరన్ క్రాస్ మనసులో. సో అందుకనే కైరన్ క్రాస్ అదే అంటున్నారు. అండ్ అదేంటంటే మన డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూ వస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో చూడాలి మన డీన్ ఆంబ్రోస్ అయితే ప్రెసెంట్ హ్యాజ్ ఏ జాన్ మాక్స్లీ ఈ డబ్ల్యూలో ఉన్నాడు అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే మంచిది. 2027లో లేదా 2028లో కాంట్రాక్ట్ అయిపోతానమాట, 2027 అనుకుంటా. సో ఆ కాంట్రాక్ట్ ఏడబ్ల్యూతో అయిపోయినప్పుడే చూడాలి ఏం జరుగుతుందో. వస్తాడా రాడంటే వస్తాడని రూమర్స్ అయితే ఉన్నాయి బాస్. నెవర్ అంటే ఎవరెవరు రారు అని మనం అనుకున్నామో అలాంటి సూపర్ స్టార్స్ వచ్చినారనమాట. ఏ సూపర్ స్టార్స్ వల్ల మన డబ్ల్యూడబ్ల్యూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో, ఏ సూపర్ స్టార్ వల్ల అంటే మంచి సూపర్ స్టార్స్ మన డబ్ల్యూడబ్ల్యూ పైన కేసు చేసినారు. కోర్టు వరకు వెళ్ళింది వాళ్ళ మధ్యలో, కోర్టు కేసెస్ అయినాయి. అలాంటి సూపర్ స్టార్స్ తిరిగి వచ్చినారన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూలో. సో అందుకని ఎప్పుడు నెవర్ అని చెప్పాలి. ఇన్ ఫ్యూచర్లో మేబీ మన జాన్ మాక్స్ అంటే మన డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూలో వస్తే మంచిగా ఉంటే నేను అనుకుంటున్నాను బాస్. అంటే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో చూడండి ప్రెసిడెంట్ రోమన్ రేన్స్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. అంటే ఆ కాంట్రాక్ట్ వల్ల మీకు తెలుసు అనమాట. ఆల్రెడీ నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేసినాను. సో ఇప్పుడు రోమన్ రేన్స్ అసలు ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు కనిపిస్తాడు, ఎప్పుడు ఫైట్ చేస్తాడు అంటే ఒక్కసారి మీరు ఈ సమ్మర్ స్లామ్ పోస్టర్కి చూడండి. ఇది అఫీషియల్ పోస్టర్ అనమాట. అండ్ ఈ అఫీషియల్ పోస్టర్లో మీకు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ చాలా క్లియర్లీ కనిపిస్తున్నాడు. సో దీని అర్థం ఏంటంటే రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్ కోసం అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నాడు బాస్. ఎస్, రోమన్ రేన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడు. సో దీని అర్థం ఏంటంటే రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్లో లేదా సమ్మర్ స్లామ్ కంటే ముందే వస్తాడనమాట. సో ఇప్పుడు ఫ్రెష్ రిటర్న్ గురించి మాట్లాడితే, ఫ్రెష్ రూమర్ గురించి మాట్లాడితే అంటే ఆల్రెడీ మనీ ఇన్ ద బ్యాంక్ అది అని చాలా రూమర్స్ వచ్చినాయి, బట్ రాలేదు. కానీ ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏమంటున్నారంటే సౌదీ అరేబియా అంటున్నారు. ఎస్, అంటే సౌదీ అరేబియాలో అంటే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఒక పెద్ద ఈవెంట్ అనేమాట. అక్కడ ఫ్యాన్స్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది రోమన్ రేన్స్ కోసం, వీళ్ళ లెజెండ్ సూపర్ స్టార్స్ కోసం చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో అందుకని అక్కడ రిటర్న్ చేపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ టైంలో మన డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుందన్నమాట. అండ్ మీరు చూడండి ఇప్పుడు సమ్మర్ స్లామ్ పోస్టర్లో అఫీషియల్గా ఉన్నారన్నమాట రోమన్ రేన్స్. సో ఇప్పుడు సమ్మర్ స్లామ్ పోస్టర్లో అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారంటే దానికంటే ముందే రావాలి. ఇప్పుడు సమ్మర్ స్లామ్ కంటే ముందు ఏ ప్రీమియం ఈవెంట్ ఉంది, నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ఉందన్నమాట. సో అందుకనే ఒక లెక్క చూస్తే కనెక్షన్స్ అన్నీ కనెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఒకవేళ అంత మంచిగా ఉంటే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ వచ్చిన రావచ్చు, లేదా దాని తర్వాత అంటే సమ్మర్ కంటే ముందు ఏదైనా రా షోలో లేదా ఏదైనా స్మాక్డౌన్ షో అంటే సమ్మర్ కంటే ముందు రిటర్న్ జరుగుతుంది అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. అండ్ సమ్మర్ స్లామ్ మ్యాచ్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరగవచ్చు సమ్మర్ స్లామ్లో అని ఇలాంటి రూమర్ అనమాట. అండ్ ఈ మ్యాచ్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచెస్ అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్, 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఇవన్నీ కాకుండా సింగిల్స్ మ్యాచ్ జరిగితేనే మంచిది బాస్. ఇలా మధ్యలో సమ్మర్ స్లామ్లో రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను బాస్, మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.